లేపాక్షి హిందూపురం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన ఈ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాతును ఒక వైపు నుంచి ఇంకో వైపుకు తీసేయొచ్చు. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు చెరపట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిల్చుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చూస్తే అచ్యుతరాయులు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపు ఉండే గోడకు విసిరుకొట్టాడట. అలా కళ్ళు విసిరుకొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై నుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చెబుతుంటారు కూడా. అలా లోప అక్షి అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉండే ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం కింద సుమారు 1/4 అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కింద నుంచి ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే, ఏ కారణం చేతైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడ స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. మరి అందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత, స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పై కప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారం అన్నమాట. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు.